అన్న వస్త్రాలకి పోతే ఉన్న వస్త్రాలు ఊడినాయి అన్నట్టు మేము దిక్కుమాలిన పని ముందేసుకొని ఈ వడ్ల ముచ్చటే మర్చిపోయినాము. వరి కోసి వడ్లు పొలంలోనే పోసినాము. ఆ వడ్లు నేర్పింది లేదు, పట్టించుకొచ్చింది లేదు. మా చుట్టుపక్కల పొలాల వాళ్ళందరూ వడ్లు అమ్ముకున్నారు, వడ్లు పట్టించుకొచ్చుకునే వాళ్ళు పట్టించుకొచ్చుకున్నారు. ఆల్రెడీ మళ్ళీ పొలానికి నీళ్ళేసిర్రు, దున్నిచ్చిర్రు, నారు పోసిర్రు. మేము మాత్రం ఇంకా వడ్లు పట్టించే దగ్గరనే ఉన్నాము. ఇంకా చూసుకుంటుంటే ఆ వడ్లు అటే అయితే మేము ఇటే అవుతాం. అప్పటికే ఎలుకలు మొత్తం దవ్వి వడ్లు మొత్తం ఖరాబ్ చేసినాయి. నేనైనా మా ఆయనైనా ఏ పనినైనా మొదలు పెట్టినంత వరకే మొదలు పెట్టినామనంటే పట్టుదలతో ఆ పని పూర్తి అయ్యేంత వరకు దాని ఎంబడే ఉంటాము. ఈ వడ్ల ముచ్చట కూడా అట్లనే అయింది. నేను మా ఆయన 2 రోజులు పూటకి నేర్పి వడ్లని ఆరబెట్టినాము. ఇక్కడ చూడండి వడ్లని ఎలుకలు ఎలా ఖరాబ్ చేసినాయో. కష్టపడి పంట వండించి చేతికొచ్చిన తర్వాత కూడా ఈ ఎలుకల బారి నుండి తప్పించుకోలేకపోయినాము. ఇలా చాలా వడ్లు వేస్ట్ అయిపోయినాయి. ఈ వడ్లని బియ్యం పట్టించాలంటే మంచిగా ఆరాలి. ఎక్కువ ఆరిన నూకలైతే, తక్కువ ఆరిన నూకలైతే చూసుకుంటూ ఎంతవరకు ఆరబెట్టాలో అంతవరకు ఆరబెట్టాలి. ఇంకా ఫైనల్లీ మా వడ్లు ఆరిన తర్వాత ఒక రోజు గిర్నీకి తీసుకెళ్లినాము. మా ఆయన, మా మామయ్య మా పక్కూరులోని విలాసాగర్ లో వడ్లు పట్టించుకొని వచ్చిండ్రు. ఫైనల్లీ మాకు సంవత్సరానికి సరిపడా బియ్యం అయితే వచ్చేసినాయి. మేము ఎప్పుడైనా జై శ్రీరామ్ సన్న రకం వడ్లని వండిస్తాము.